హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక పిక్చర్ చూశానండి. పిక్చర్ గురించి చెప్పాలనిపించింది. ఆ పిక్చర్ ఏంటంటే కాంతారా. కాంతారా అది వచ్చి సెకండ్ పార్ట్ అంటున్నారు, కానీ కాంతారా చూశానండి మూవీ ఈరోజు. అయితే మూవీ అయితే మాత్రం అంటే ఫస్ట్ పార్ట్ అది వేరు, ఈ పార్ట్ వేరండి. కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ కాంతారా ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటున్నారు కదా, ఈ పార్ట్ని ఫస్ట్ పార్ట్గా పెట్టుంటే ఇంకా కాంతారా చాలా వేరే లెవెల్లో ఉండేదండి. అయితే నేను చూశాను కాంతారా సినిమా, అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం అంటే చాలా బీసీ కాలం నాటి మూవీ, అంటే చాలా పురాతనమైన కాలం నాటి స్టోరీ కాబట్టి కొంచెం అక్కడక్కడ మనకి కొంచెం ఇదేంటి ఇలా ఉంది అలా ఉంది అనిపించవచ్చు. కానీ సినిమా అయితే మాత్రం చాలా బాగా కష్టపడ్డారండి. డైరెక్టర్ రిషబ్ శెట్టి, హీరో, డైరెక్టర్, రైటర్ మొత్తం రిషబ్ శెట్టి గారండి. చాలా అంటే ఎక్సలెంట్గా యాక్షన్ చేశాడండి, మామూలు కాదు. మనం ఫస్ట్ చూసాం కదండి కాంతారా, దానికంటే ఒక్క 2-3 ఇంతలు ఎక్కువగా సేమ్ అదే యాక్షన్తో ఆ యాక్షన్ ఇంకా బిల్డ్ చేసుకుంటూ చాలా బాగా చేశాడండి. యాక్షన్ అయితే మాత్రం బాడీ లెవెల్ కానీ, లేకపోతే ఆ బీసీ కాలం నాటి చూపించడానికి ఫారెస్ట్లో మూవీ తీయటం కానీ, ఆ సెట్టింగ్లు కానీ, లేకపోతే కొన్ని కాస్ట్యూమ్స్ కానీ, మళ్ళీ ఆ కాలం నాటి తగ్గట్టుగానే మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాడటం, ఇల్లు అలాంటివి కానీ చూపించడం కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుందండి. కాంతారా సినిమా అయితే అంతా బాగుంది. కొంచెం సాంగ్స్ కొంచెం మైనస్ అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్లో, కాంతారా ఫస్ట్ పార్ట్లో అయితే సాంగ్స్ ఉన్నది 2-3 సాంగ్స్ అయినా కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సాంగ్స్. అది ఈ పార్ట్లో ఏంటంటే కాంతారా 2లో కొంచెం సాంగ్స్ కొంచెం మైనస్ అనిపించింది, అంతగా అనిపించలేదు. దానివల్ల కొంచెం ఎక్కడో ఒక వెలితిలాగా అనిపించింది మూవీకి. ఫస్ట్ పార్ట్లో అయితే కాంతారా ఫస్ట్ పార్ట్లో అయితే ఆ మ్యూజిక్ హైలైట్, సాంగ్స్ కూడా చాలా హైలైట్ అండి. ఆ మ్యూజిక్కే ఉంది, సేమ్ అదే మ్యూజిక్ ఉంది, సేమ్ అలాగే మళ్ళీ అలాగ రావటం, యాక్షన్ చేయటం అదే మ్యూజిక్ ఉంది. కానీ హీరోయిన్ మధ్య సాంగ్స్ ఉండేటప్పుడు మాత్రం కొంచెం మ్యూజిక్ కొంచెం డల్ అయిందండి. ఆ పాటలు కూడా ఫస్ట్ పాటలు కూడా బాగున్నాయి ఇవి. ఇంకా దీనికి డిఫరెంట్ ఏంటంటే అండి, ఈ పార్ట్నే ఫస్ట్ పెట్టుంటే చాలా బాగుండేది అనిపించేది. దాన్ని సెకండ్ పార్ట్గా పెట్టుంటే ఇంకా హైలైట్ అయ్యేది. మరి అందుకనే అనుకుంటా హీరో గారు లాస్ట్లో కాంతారా చాప్టర్ 1 అని సెకండ్ అని వేసినట్టున్నారు. ఓవరాల్గా ఏంటంటే సినిమా ఇప్పుడులోనండి, అంటే వస్తు మార్పిడి చేసుకుంటాం కదా, నాణ్యాలు కూడా లేవు. అంటే మనకు ఇప్పుడు కాయిన్స్ వాడతాం, డబ్బులు ఇలా ఉంటాయి కదండి. అప్పట్లో నాణ్యాలు కూడా లేని కాలం నాటి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్నది, ఒక రాజ్యానికి ఇంకో రాజ్యం మీద ఎలా యుద్ధాలు జరిగేవి, ఒక రాజ్య సైన్యం మొత్తం ఒక తెగ, అడవుల్లో తెగలు ఉంటారు కదండి, అంటే అడవి మనుషులు తెగ ఉంటారు కదా, వాళ్ళ మీదకి ఎలా వెళ్తే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, వీళ్ళని ఎలా ఎదుర్కొంటారు. అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవుళ్ళు అని సెంటిమెంట్లు ఉంటాయి. అంటే బీసీ కాలం అంటే కొద్దిగా దేవుళ్ళ సెంటిమెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ దేవుళ్ళు వీళ్ళు కులదైవంగా కొలిచే గ్రామ దేవుళ్ళని వాళ్ళు అపహరించుకోవాలి రాజులు, లేకపోతే ఇక్కడ అడవులో ఉన్న సంపద అంతా వీళ్ళు ఆక్రమించుకోవాలి అన్న ఇదితో వీళ్ళ మీదకి అటాక్ చేయడం జరిగింది. ఇది మన రిషబ్ శెట్టి హీరో వాళ్ళ తెగ. మన రిషబ్ శెట్టి ఏమో హీరో తెగ అడవుల్లో ఉన్న ఒక తెగకి సంబంధించిన అడవి మనుషుల తెగలు. అడవి మనుషులు ఉంటారండి సినిమాలో. తెగలు అంటే దక్షిణం దిక్కు, ఉత్తరం దిక్కు, పడమరి దిక్కు, తూర్పు దిక్కులాగా అడవుల్లోనే తెగలు ఉంటారండి. ఆ తెగలు చాలా డేంజర్. నేను సినిమాలో చూశాను. మనకి ఎప్పుడో అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది, అక్కడ ఒక తెగ ఉందన్నారు కదా, సేమ్ అలాగే ఉంటారండి. అదే ఇంటర్వ్యూలకు ముందు ఒక ఫైట్ ఉండిద్దండి సినిమాలో, ఎక్సలెంట్ అండి. అసలు ఆ ఫైట్ మాత్రం మామూలుగా ఉండదండి. మొత్తం దక్షిణ మధ్య ఉన్న తెగకేను మన ఈ హీరో ఉన్న తెగకి ఒక ఫైట్ ఉండిద్దండి అడవుల్లో. నైట్ పూట జరిగిద్దండి ఆ ఫైట్. చాలా బాగా చేశారండి. ఎంత కష్టపడ్డారనిపించింది. కోతులతో మొత్తం కోతులు అటాక్ చేస్తాయండి ఆ ఫైట్లో. ఎన్ని కోతులు ఉంటాయండి. కోతుల్ని, మంచిగా ఉన్న కోతుల్ని చెడుగా చేసి వాళ్ళకు చెప్పినట్టుగా వినేలాగా కోతులు మైండ్ మార్చి ఆ తెగవాళ్ళు, దక్షిణ మధ్య ఉన్న తెగవాళ్ళు కోతులను అలా యూజ్ చేసుకుంటారండి. అసలు ఏం అటాక్ చేస్తాయండి కోతులు. ఆ ఇంటర్వెల్కి ముందు ఫైట్ మాత్రం అసలు సినిమాలో హైలైట్ అండి. అక్కడి నుంచి హీరో సెకండ్ హాఫ్ మాత్రం
ఆ కాంతార ఆ, అలా ఆ దేవుడు వచ్చినట్టు అలా ఆ దేవుడు వచ్చినప్పుడు యాక్షన్ చేయడం ఫస్ట్ పార్ట్ కంటే ఒక 2-3 ఇంతలు ఎక్కువే ఈ ఈ మూవీలో చాలా చాలా బాగా యాక్ట్ చేశాడండి. మనం ఫస్ట్ పార్ట్‌లో చూసినప్పుడు క్లైమాక్స్‌లోనే హీరోకి ఆ దేవుడు గెటప్ రావడం, అట్లా బాడీలో ఇన్వాల్వ్ అవ్వడం, ఆయన మళ్ళీ ఆ దేవుడిలాగా మాట్లాడటం, ఆ స్టైల్‌లో మళ్ళీ బాడీ లాంగ్వేజ్ గానీ, కళ్ళు గానీ, ఇట్లా ఫేస్ ఫీలింగ్స్ గానీ అన్నీ ఆ దేవుడికి తగ్గట్టుగా మాట్లాడి వీళ్ళకి మళ్ళీ ఆ భాషలో చెప్పడం, వీళ్ళు డబ్బింగ్ చేసి చెప్పడం. కానీ ఈ పార్ట్‌లో అలా కాదండి. సెకండ్ పార్ట్‌లో అయితే కనీసం అలా కాంతారాలాగా ఆ దేవుడిలాగా ఒక 3-4 సార్లు అయితే అలాగే యాక్షన్ చేశాడండి. చాలా అసలు చాలా హార్డ్ వర్క్ చేశాడు. పిక్చర్ అయితే మాత్రం బాగుందండి. మరి నాట్ బోర్ ఏం లేదు. కాకపోతే కొంచెం మ్యూజిక్ లేదు, సాంగ్స్ కొంచెం ఎక్కలేదు. అంతే తప్ప సినిమా అయితే టోటల్‌గా ఓవరాల్‌గా వెళ్ళి చూడొచ్చు. సినిమా అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాతకాలం నాటి సినిమాలు. అయితే ఇక సస్పెన్స్ ఏంటంటే విలన్ చచ్చిపోతాడు. సెకండ్ హాఫ్‌లో ఇంకా విలన్ ఎవరు ఉంటారా అనుకున్నాము. అదొక సస్పెన్స్ కూడా ఇది అనిపించిందండి. సస్పెన్స్ సినిమాలో చూస్తే బాగుండిద్ది. ఇంకోటి ఏంటంటే ఈ పిక్చర్ అయితే మాత్రం ఫోన్‌లో చూస్తే ఎక్కడ ఇదిగా అనిపియదండి. ఇలాంటి పిక్చర్లు ఎప్పుడు పెద్ద థియేటర్‌లోనే ఇలాంటి సినిమాలు చూడాలండి. బాగా సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉన్న థియేటర్‌లో చూడాలి. ఫోన్‌లో చూసినంత మాత్రాన ఆ పిక్చర్‌కి వాల్యూ ఉండదు. మనకు చూసిన అనుభూతి కూడా కలగదండి. ఇలాంటి పిక్చర్లు ఎప్పుడు కూడా పెద్ద థియేటర్‌లో మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్‌లో చూస్తే ఆ కిక్కే వేరండి. అయితే ఓవరాల్‌గా ఏంటంటే 'కాంతార' మూవీ అయితే చాలా బాగుందండి. ఇదే పార్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ పార్ట్‌ని ఇప్పుడు సెకండ్‌గా తీసుంటే ఇంకా 'కాంతార' సినిమా వేరే లెవెల్‌లో ఉండేదండి. కాతే ఫస్ట్ పార్ట్ దానిదే. ఈ పార్ట్ ఇది వేరేనండి. కాతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే సేమ్ లెవెల్ అండి. బీసీ కాలం నాటి సేమ్. అంటే మనం వస్తువు ఇచ్చి వస్తువు మార్పిడి. అలా వీళ్ళ అడవుల్లో ఉన్నదంతా తీసుకుని రాజుగారి సంతకెళ్ళి అక్కడ వస్తు మార్పిడి చేసుకోవడం. అలా వాళ్ళకి క్లాషెస్ వచ్చి అంటే వ్యాపారాలు చేసే చోట చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి అలా ఆ రాజ్యాలు వాళ్ళ రాజ్యం మీదకి వీళ్ళు, వీళ్ళ అడవుల్లో ఉన్న తెగ మీదకి వీళ్ళు ఒకరికొకరు దండయాత్ర చేసుకునే లెవెల్కి ఈ 'కాంతార' పార్ట్ అయితే తీశారండి. సేమ్ అదే దేవుళ్ళు క్యారెక్టర్లతో అలాగే తీశారు. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదండి. 'కాంతార' మూవీ అయితే చాలా బాగుంది. మీరైతే చూస్తే మాత్రం ఫోన్లో అయితే దయచేసి ఎవరో చూడకండి. థియేటర్లో చూస్తే మాత్రం థ్రిల్లే వేరండి. ఓకేనండి, బాయ్. బాయ్.